ఈ వీడియోని కనుక చివరి వరకు మీరు చూడనట్లయితే మీరు ఒక మార్కు కోల్పోయినట్టే. మరి ఈ వీడియోలో ఏమన్నా అనుకుంటున్నారా? ఇగో ఇదేనా, ఏంటది? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, సో దీన్నే తెలుగులో మనం వచ్చేసి స్థానభ్రంశ చర్య అంటారు. స్థాన భ్రంశ చర్య అంటారు. సో ఇలాంటి క్వశ్చన్స్, దీనికి సంబంధించిన కాన్సెప్ట్స్ సంబంధించిన క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్ లో కనిపిస్తూ ఉంటాయి కదా. సో అందులో మీరు స్కిప్ చేసే ఉంటారు, అవునా కదా? కానీ క్లాస్ విన్నాక స్కిప్ చేయడానికి అసలు మీరు ఇష్టపడరు, ఎందుకంటే ఈ క్లాస్ వల్ల మీకు బాగా కాన్సెప్ట్ అర్థం అవుతుంది కాబట్టి. ఎందుకంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ తో వివరిస్తున్నా కాబట్టి, ఎందుకంటే కొన్ని పీవైక్లతో కూడా నేను మన క్లాసులో ఎక్స్ప్లెనేషన్ పెట్టినా కాబట్టి మీరు నన్ను ఫాలో అయ్యి యాప్ డౌన్లోడ్ చేసుకుని క్లాస్ విన్నర్ కాబట్టి. సో ఈ క్లాస్ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, మీరు మిస్ చేసేటువంటి సమస్య లేనే లేదు. మరి అంత బాగానే ఉన్నా సార్, బేసిక్ గా డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటిది అనుకుంటున్నారా? చాలా సింపుల్ గానే ఏమని చెప్తున్నారంటే, ఏ మోర్ రియాక్టివ్ ఎలిమెంట్ డిస్ప్లేసెస్ ఏ లెస్ రియాక్టివ్ ఎలిమెంట్. మోర్ రియాక్టివ్ ఎలిమెంట్ అనేది ఏమవుతుంది సార్? ఇక్కడ మన డిస్ప్లేసెస్ అవుతుంది. దేని ప్లేస్ లో ఇక్కడ మనకు వచ్చేదంటే లెస్ రియాక్టివ్ ఎలిమెంట్ ప్లేస్ లో జరుగుతుందని చెప్పుకున్నాం. అంటే ఇక బాగా గుర్తుపెట్టుకుని ఏంటంటే, మూలకాల స్థానంలో మార్పులు వస్తాయి. మూలకాల స్థానంలో మార్పులు వస్తాయి. మరి ఏ మూలకాలు సార్? ఇక్కడ అధిక చర్యాశీలత కలిగినటువంటి మూలకాలు ఉంటాయి, అల్ప చర్యాశీలత కలిగినటువంటి మూలకాలు ఉంటాయి. అంటే ఇక్కడ అధిక చర్యాశీలత కలిగిన మూలకాలు ఉంటాయి సార్ అంటే పొటాషియం ఉంటుంది, సోడియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, జింక్ ఉంటుంది, ఐరన్ ఉంటాయి. ఇవన్నీ కూడా అధిక చర్యాశీలత కలిగినటువంటి మూలకాలు. మరి అల్ప చర్యాశీలత కలిగినటువంటి మూలకాలు ఏంటి సార్? ఇక్కడ ఒకటి బాగా గుర్తు పెట్టుకోతాం, మీ ఐరన్ అనేది మధ్యస్థ చర్యాశీలత కలిగినటువంటి మూలకం, అవునా కదా? మధ్యస్థ చర్యాశీలత కలిగిన మూలకం. కానీ ఇక్కడ అల్ప చర్యాశీలత కలిగిన మూలకంగా తీసుకుంటే ఏంటి సార్? చిట్టి బంగారం ధరిస్తావు కదా, బంగారం అనేది అల్ప చర్యాశీలత కలిగిన మూలకం. వెండి ధరిస్తావు కదా, వెండి అనేది అల్ప చర్యాశీలత కలిగిన మూలకం. సో ప్లాటినం ధరిస్తావు కదా, ప్లాటినం అనేది అల్ప చర్యాశీలత కలిగినటువంటి మూలకం. ఓకేనా? మరి వీటి స్థానంలో మార్పులు తీసుకొస్తాయట. సో అదే ఇక్కడ మనకు వచ్చేసింది అంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇక్కడ మనకు దీన్ని మనం ఏం చేస్తాం సార్? ఇక్కడ మనం ఒక ప్రొడక్ట్ మనం తీసుకున్నాం. ఇక్కడ మనకు వచ్చేసి అంటే చూడండి, మనం ఏ బిలాల మనం చెప్తున్నాం కదా. ఇప్పుడు ఏ బిలాలో చెప్పినప్పుడు ఇక్కడ మనకు అంటే ఇగో ఏబి ప్లస్ సి, ఓకేనా? ఏబి ప్లస్ సి. ఇక్కడ మనకి ఏమవుతుంది సార్? ఇక్కడ మనకు వచ్చేసి అంటే ఏసీ అనేది ఏర్పడుతుంది, దాంతో పాటు బి అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఇక పో అటు పో అంటది, ఇక నెట్ అవుతుంది, ఇక నీ పని అయిపోయింది, ఇక నువ్వు పో అంటది, అవునా కదా? ఏబి అనేది ఇక్కడ ఏంటంటే ఒక సంయుక్త పదార్థం అనుకోండి, ఒక పదార్థం అనుకోండి. ఆ పదార్థం ఏంటన్నా సి అని వచ్చి ఆడైంది, ఆడిగా బిని బయటికి పంపే తంత బి అవతల పోతుంది. సి వచ్చింది, బిని తన్నది కదా, అవతల పోయింది. ఓకేనా? అంటే దీన్నే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటారు. ఇక మీకు అర్థం కావడానికి ఇట్లా చెప్పాల్సి వచ్చింది, ఓకేనా? మరి దీనిలో మనకి ఎగ్జామ్ ప్రకారం తీసుకున్నారైతే చూడండి, ఇక్కడ మనకు జింక్ అనేది ఇక్కడ మనం తీసుకుంటానో ఇక్కడ కాల్షియం సల్ఫైట్ అనేది ఉంది. సో జింక్ అనేది మన కాల్షియం సల్ఫైట్ తో రియాక్షన్ అయింది. ఆ కారణం వల్ల ఏంటిది? జింక్ సల్ఫేట్ అనేది ఏర్పడింది. సో దాంతో పాటు కాల్షియం అనేది సారీ కాల్షియం కాదు, కాపర్ సల్ఫేట్ కాల్షియం కాదు. సో ఏంటంటే జింక్ అనేది కాపర్ సల్ఫేట్ తో చర్యలో పాల్గొని ఏమైందంటే జింక్ సల్ఫేట్ నెక్స్ట్ అదే విధంగా కాపర్ గా దేనినైనా బయటికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అంటే మరి ఇక్కడ ఏమవుతుందంటే కాపర్ కంటే జింక్ యొక్క చర్యాశీలత అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటాం, అవునా కదా? ఏమైతుంది? జింక్ ఏం చేస్తారన్నా కాపర్ స్థానంలో ఏంటన్నా వచ్చి కూర్చుంటది, గంతా నేను ఇక్కడ ఉంటా, నేను పోను అంటది. ఇక నువ్వు పోగానే నేనే బయటికి వెళ్ళిపోతాని కాపర్ అనేది బయటికి వెళ్ళిపోయింది. అంటే జింక్ అనే కాపర్ సల్ఫేట్ తో చర్య జరపడం వల్ల జింక్ సల్ఫేట్ మరి కాపర్ గా మారిపోయింది. అంటే స్థానంలో మార్పు వచ్చింది లేదా? వచ్చేసింది. నెక్స్ట్ వన్ ఐరన్ అనేది కాపర్ సల్ఫేట్ తో చర్యలో పాల్గొని ఐరన్ సల్ఫేట్ గా ఏర్పడింది, కాపర్ అనేది బయటికి వెళ్ళిపోయింది. సేమ్ యాసిడ్ అన్న చూడండి, ఐరన్ కు అధిక చర్యాశీలత ఉంటాయి కంపేర్ టు కాపర్. సో కాపర్ కంటే ఐరన్ యొక్క యాక్టివిటీ నేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అవునా కదా? మరి అలాంటప్పుడు ఐరన్ ఏం చేస్తుంది? కాపర్ సల్ఫేట్ తో చర్య జరపడం వల్ల ఐరన్ సల్ఫేట్ గా మారింది, కాపర్ అనేది బయటికి వెళ్ళిపోయింది, ఓకేనా? అది బాగా త్యాగశీలి. ఇక నెక్స్ట్ వన్ అదే క్లోరిన్ అనేది పొటాషియం బ్రోమైడ్ తో చర్యలో పాల్గొనడం వల్ల క్లోరిన్ అనేది పొటాషియం బ్రోమైడ్ తో పాల్గొనడం వల్ల పొటాషియం క్లోరైడ్ ఏర్పడ్డది, బ్రోమైన్ అనేది బయటికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ అదే విధంగా కాపర్ అనేది మనకు సిల్వర్ నైట్రేట్ తో రసాయన చర్యలో పాల్గొనడం వల్ల కాపర్ నైట్రేట్ అదే విధంగా సిల్వర్ గా ఏర్పడడం అనేది జరిగింది. అంటే మనకు వచ్చేసి బాగా గుర్తు పెట్టుకోండి, అధిక చర్యాశీలత కలిగిన పదార్థాలు అనేది ఏం చేస్తాయంటే రసాయన చర్యలో పాల్గొని ఏం చేస్తారైనా స్థానంలో మార్పు వస్తాయి. అల్ప చర్యాశీలత కలిగినటువంటి మూలకాల లేకుండా లోహాల స్థానంలో మార్పులు తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ మనకు వచ్చేదంటే కొన్ని సందర్భాల్లో మనకి ఏం చేస్తారు, ఏం కథ అని ఇక్కడ మనం తీసుకుంటే మూలకాల స్థానంలో మార్పులు వస్తాయి. మూలకాల స్థానంలో మార్పులు రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ సిల్వర్ కంటే కాపర్ యొక్క చర్యాశీలత అనేది ఎక్కువగా ఉంటుంది, అవునా కదా? సో ఏంటంటే దాని స్థానంలో వచ్చింది సిల్వర్ అనేది బయటికి వెళ్ళిపోయింది, ఓకేనా? అంటే బలం ఉన్నోడు వచ్చి బలహీనవంతుణ్ణి కొడితే వీనితో నాకెందుకు అని వాడు పక్కకు పోయినట్టు, గంతే తేడా.
అంతే, అంత మీరు చేయడం లేదు. అర్థమైందా నాన్న? బలం ఉన్నోడు ఉన్నాడు ఏమొచ్చింది నాన్న, ఒక వ్యక్తిని కొడతాడు, లేకుంటే ఒక వ్యక్తి దగ్గరికి వచ్చింది, ఇంకా వాంతో లుల్లెందుకు లేక వాడు బయటికి వెళ్ళిపోతాడు. చూసిన ఇది కూడా అంతే. ఏబి అనేది మంచి దోస్తులు అన్న, మంచి దోస్తులు. ఏబి అనే మంచి దోస్తులు, మధ్యలో ఏంటంటే సి అనేవాడు వచ్చిండు. రావడం వల్ల ఏమైతుంది, ఏసీ అనే బాగా కలిసిపోయింది, ఇక బి అనే పక్కకి వెళ్ళిపోయింది. గంతే తేడా. ఇక మీరే ఎన్న ఎగ్జాంపుల్ అనేది తీసుకోరు. ఇక మీ ఊహకే నేను వదిలేస్తున్నా. ఇగో ఏం లేదు, నేను ఇద్దరు మంచి దోస్తులు అనుకోండి. జర ఏసీఏ బాగా ఉబ్బరిస్తుంది నాకు. ఓకేనా? ఏసీ రిమోట్ ఎక్కడ ఉంది, ఇక్కడ నాకైనా ఉన్నది. జర ఆగు, జర వింటారా? ఏసీ ఉండాలి, లేకుంటే లైటింగ్ ఉన్నాయి కదా, బాగా ఉబ్బరిస్తాను. మీరు వింటారు వినండి. ఇద్దరు దోస్తుగాళ్ళు ఉన్నారు, మంచి ప్రాణ స్నేహితులు, అంటాం కదా. కాలేజీ పోతారు, ఒక మంచి అందమైనటువంటి అమ్మాయిని, ఎందుకంటే అమ్మాయిలు అంటేనే అందంగా ఉంటారు కాబట్టి. అవునా కదా అమ్మాయి తల్లి? అమ్మాయిలు అంటేనే అందగత్తలు, అందంగా ఉంటారు, చాలా స్మార్ట్గా ఉంటారు. ఓకే, ఒక ఫ్రెండ్ ఏమైండు, అమ్మాయి కనెక్ట్ అయిపోయిండు, వాళ్ళిద్దరు లవర్స్ అనుకోండి. ఓకేనా? ఇక వీడు ఊగే పోతారు, ఇక వాళ్ళిద్దరి మీద పోతారా? పోడు. ఇక మీ ఇద్దరు కలిసి ఉండండి, సుఖంగా ఉండండి, సంతోషంగా ఉండండి, నా ఆశీర్వాదాలు ఎప్పుడు మీకే ఉండండి. వాడు బయటికి వెళ్ళిపోతే వాళ్ళిద్దరు కలిసిపోతారు. అదే కాంబినేషన్. ఏంటంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. అవునా కదా? అవు ఎట్లుంటది జస్ట్ ఎవరేం ఫీల్ కావద్దు, జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్పిన, అంతే కదా. ఇగో ఇది. సో ఇది ఇక్కడ మనకు వచ్చేసిందంటే మనకు ఉన్నటువంటి అంశం డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇప్పుడు మన ఆర్య సినిమాలో అల్లు అర్జున్ చేస్తాడు, చూసినావా? అవు గట్ల అన్నమాట. ఆర్య సినిమా అల్లు అర్జున్ చేస్తాడు కదా, గట్ల. కాజులు దానం చేసినట్టు చేస్తాడు, మనం తీసుకుంటాడు, అది సినిమా. ఓకేనా? ఇది మనకు రియల్. ఓకేనా? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని. మరి దీని నుంచి ఏమైనా ఎంసీక్యూ ఉందా అంటే ఖచ్చితంగా మనకు ఏంటంటే పీవైక్యూ అనేది ఒకటి ఇచ్చిండారు. అదేంటంటే ఏంటంటే మనకు ఆర్ఆర్బి ఏఎల్పిలో సిబిటి 1 అడిగినారా, ఇప్పుడు 13/2/2020లో జరిగినటువంటి ఎగ్జామ్ అడిగిండు. ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఏ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అన్నాడు. సో దీని మీద చాలా పీవైక్యూస్ ఉన్నాయి, మన యాప్ లో పొందుపరచడం జరిగింది. చాలా పీవైక్యూస్ ఉన్నాయి. ఓకేనా? కానీ ఏంటంటే మీకు ఇది షార్ట్ వీడియో లెక్క కావాలి కాబట్టి ఒకటే తీసుకొని చెప్తున్నా, ఎవరైనా జర ఫీల్ కావద్దు. ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ మనం ఏం చెప్తాం సార్, ఇక్కడ మనకు వచ్చేసి సోడియం అనేది వాటర్ తో కలిసి సోడియం హైడ్రాక్సైడ్ అదే విధంగా నీటిలోకి ఏర్పడేది, స్థానంలో మార్పు వచ్చేసింది. అదే జింక్ అనేది ఏంటంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ తో చర్యలో పాల్గొని జింక్ సల్ఫేట్ హైడ్రోజన్ మారింది. ఓకే, మార్పు వచ్చింది. సో ఐరన్ అనేది కాపర్ సల్ఫేట్ తో చర్య జరిగిపోతే ఐరన్ సల్ఫేట్ కాపర్ గా మారింది. ఓకేనా? అయిపోయింది. నన్ను చూడండి, ఇక్కడ బ్యాలెన్సింగ్ అనేది కరెక్ట్ లేదు. వాడు ఇచ్చిందని క్వశ్చన్ తీసుకొచ్చి పెట్టినా నేను అంతే. బ్యాలెన్సింగ్ అనేది కరెక్ట్ లేనేలేదు. ఉన్నదా? ఎక్కడ కూడా బ్యాలెన్సింగ్ అనేది కరెక్ట్ లేదు. కరెక్ట్ ఉందన్నా? కరెక్ట్ లేదు. దీని కరెక్ట్ బ్యాలెన్సింగ్ ఏదో చిన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, అదే విధంగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ సోడియం హైడ్రోక్సైడ్ సోడియం క్లోరైడ్ మరియు వాటర్, ఇవైగా చూడు, ఈ మూడు కూడా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. కానీ ఇది మాత్రం కాదు. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 4th వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ గా చెప్పుకోవచ్చు. ఎగ్జామినర్ నేను ఆగమాగం చేయడానికి బ్యాలెన్సింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఇయ్యడు. సేమ్ ఎట్లుందో ఆ క్వశ్చన్ అట్టనే తీసుకోవచ్చు, కావాలనే తీసుకొచ్చి పెట్టిన. ఎందుకంటే అయ్యో సార్ అలా బ్యాలెన్సింగ్ కరెక్ట్ రాలేదని ఆలోచన మీకు వస్తుంది. ఎందుకంటే అట్లా వచ్చిందంటే నువ్వు క్లాసెస్ బాగా ఇంట్రెస్ట్ గా వింటున్నానని అర్థమవుతుందా? ఇగో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్లు, ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ మరీ మీరు వినాలనుకున్న వెంటనే కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉన్నట్టయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఓకేనా? నేను అడిగిన క్వశ్చన్ కు కింద కామెంట్ చేయండి. చేస్తారా చేయనా? ఖచ్చితంగా చేస్తావా లేదన్నా? కంపల్సరీ చేస్తావు. సో థ్యాంక్ యూ సో మచ్.